హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో బ్లాక్ ఓపెన్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో తెలుసుకుందాం. అందుకోసం ముందుగా ఫ్యాబ్రిక్ని ఈ విధంగా అరేంజ్ చేయండి. బ్యాక్ ఓపెన్కి ఓపెన్స్ అనేవి మన సైడ్ ఉండాలి, ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్ సైడ్లో ఉండాలి. ఈ విధంగా చూసుకోండి. పెట్టిన తర్వాత ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి కోసం ఒక పావించు, ఒక హాఫ్ ఇంచు ఒక గీత అనేది పెట్టుకోండి. కింద డౌన్లో కూడా ఒక హాఫ్ ఇంచు ఒక గీత అనేది పెట్టుకోండి. పెట్టుకున్నాక ఇప్పుడు మన దగ్గర ఉన్న కొల బ్లౌజ్తో నడుము యొక్క హైట్ మార్కింగ్ చేయండి. నడుము హైట్ మార్కింగ్ చేశాక ఇప్పుడు నడుము యొక్క వెడల్పు మనకి ఎగ్జాక్ట్లీ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ నుంచి 2 ఇంచెస్ పెట్టి ఖర్చులతో పాటు మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క హైట్ కూడా ఎక్కడి వరకు ఉందో చూసి దాని మీద ఒక పావు ఇంచు ఎక్కువ మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనకు షోల్డర్ ఎంత వస్తుందో 2.5 3 వస్తుంది కదా, అది కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. నాకైతే 3 వస్తుంది. నెక్ కోసం 3, షోల్డర్ కోసం 3 అయితే నేను మార్కింగ్ చేస్తున్నాను. చూడండి, ఆ గీతను కూడా ఈ విధంగా కలుపుకోవాలి. నడుము హైట్ ఆల్రెడీ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, షోల్డర్ని నడుము హైటు ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకి నెక్ అనేది ఆల్రెడీ రెడీ అవుతుంది. చూడండి, నెక్ మార్కింగ్ ఈ విధంగా మార్క్ చేసుకొని గీత పెట్టుకోండి. ఇది మనకి నెక్ మార్కింగ్ అవుతుంది. ఇప్పుడు సైడ్ జాయింట్స్ కోసం మన బ్లౌజ్లో సైడ్ జాయింట్స్ దగ్గర కూడా ఒక మార్క్ అనేది పెట్టుకోండి. కొంచెం ఎక్కువలోనే పెట్టుకోండి ఆ మార్క్, ఒక పావించు. నెక్స్ట్ ఈ ఆర్మ్ రౌండ్ కూడా ఈ విధంగా మార్క్ అనేది చేసుకొని మనం నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే రౌండ్ షేప్ తిప్పుకుంటామో ఈ విధంగానే ఒక హాఫ్ ఇంచు పెట్టుకొని రౌండ్ అనేది తిప్పుకోవాలి. నెక్కి కూడా ఒక పావు ఇంచు పెట్టుకొని నెక్ రౌండ్ కూడా ఈ విధంగా షేప్ అనేది తిప్పుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటిని నీట్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోండి. మీరు కూడా చాలా ఈజీగానే బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అనేది నేర్చుకోవచ్చు మన కొల బ్లౌజ్తోనే. ఈ విధంగా కటింగ్ అయితే అయింది. చూడండి, ఇప్పుడు మన నెక్ ఇందాక కట్ చేసేటప్పుడు మిగిలిన ఫ్యాబ్రిక్ మనకి ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి కోసం సరిపోతుందండి. ఆ ఫ్యాబ్రిక్ చూడండి, నడుము కంటే కొంచెం హైట్, కొంచెం అంటే ఒక హాఫ్ ఇంచు హైట్లో ఉంటే మనకి సరిపోతుంది ఉక్సులు పట్టి తాళ్ళు పట్టికి ఫ్యాబ్రిక్. విధంగా మన కింద కూడా ఒక పట్టీ వస్తుంది కాబట్టి ఒక 1 ఇంచు మందంతో ఆ ఫ్యాబ్రిక్ని కూడా తీసుకుంటే నడుము పట్టీకి కూడా మనకు సరిపోతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.